కన్నప్ప సినిమా పూర్తయిపోయింది. దీంట్లో మోహన్ బాబు గారు కూడా ఏదో శాస్త్రి అనే పేరు వస్తుంది ఆ క్యారెక్టర్లో. ఆయన మోహన్ బాబు గెటప్ వేసి చూసేదేముంది, బ్రహ్మాండంగా ఉంటుంది. ఆయన శాస్త్రి గారే ఏ సినిమాలో ఏ గెటప్ వేసినా, రావణాసురుడు వస్తే రావణాసురుడు, దుర్యోధనుడు అయితే దుర్యోధనుడు, ఏముంది ఇంకా. అలాగే యముడి క్యారెక్టర్ వేస్తే యముడిలాగా ఉంటాడు. ఆ కనుముక్కు తీరు దేవుడిచ్చినటువంటి కనుముక్కు తీరేది. అందువల్ల ఆ శాస్త్రి ఏదో ఒక ఒక పవర్ఫుల్ నేమ్ లాగా అనిపించింది. చూశాను, ఆ గెటప్ చూశాను. చాలా గెటప్ మాత్రం ఆ పేరుని కూడా గుర్తు లేకుండా చేసి పారేసింది. ఆ గెటపే కళ్ళాడుతుంది. చాలా మంచి గెటప్. ఇక్కడ విష్ణు గారితో చేయాలంటే విష్ణు గారికి మన మోహన్ బాబు గారికి మధ్య మంచి కోఆర్డినేషన్ ఉండబట్టి కన్నప్ప సినిమా విల్ బి ఏ ల్యాండ్ మార్క్ ఫర్ విష్ణుబాబు, నో డౌట్. తర్వాత ఆయన కొన్ని మార్పులు చేసుకుంటే బాగుంటుంది. ఈ కన్నప్ప సినిమా ఎలాగా ఒక ల్యాండ్ మార్క్ అవుతుంది, విజయవంతం అవుతుంది. వచ్చే సినిమాలు ఏం చేసినప్పుడు కూడా కథల్లో మాత్రం డెఫినెట్గా ఒక ఉదాత్తత అంటే ఏమిటి, ఒక గొప్పతనం ఉండాలండి. గొప్పతనం ఉండి, ఇప్పుడు మీ నాన్నగారి సినిమాల్లో ఇప్పుడు పెదరాయుడు తీసుకుందాం, అలా ఎన్నో ఉన్నాయి. ఆయన సినిమాలు చాలా మంచి సినిమాలు ఉన్నాయి. అల్లుడు గారు కానీ, పెదరాయుడు కానీ. తర్వాత జయసుధతో చేసిన సినిమాలు కొన్ని ఉన్నాయంటే ఎంత బాగున్నాయంటే అంత బాగున్నా, మంచి పేరు వచ్చాయన్నమాట. దారి చూపే దేవత, అలాగే ఏదో పాట అనుకుంటా, ఆయనది అనుకుంటాను. ఇఫ్ ఇట్ ఈజ్ రాంగ్ ప్లీజ్ ఇగ్నోర్ మీ. అలాగా మీ నాన్నగారి సినిమాల్లో చాలా మంచి సినిమాలు ఉన్నాయి. ఆ కథల తాలూకు పోకడ గమనించండి. ఆ కథలు తీసుకోమని నేను చెప్పటం లేదు, కథల పోకడ అంటే ఎలాగ కథ సాగింది, ఎలా కథనం సాగింది, ఏ సన్నివేశాలు ఆర్టిస్ట్కి మంచి స్కోప్ ఇచ్చాయి పెర్ఫార్మెన్స్ చేయడానికి, ఎటువంటి హీరోయిన్లతో బాగా మీకు కాంబో సెట్ అయ్యింది, ఇవన్నీ చూసుకొని ఆయన సినిమాలు అంటే చేసుకుంటూ పోతే పర్వాలేదు. కానీ ఏదో మనకి తాత్కాలికంగా ఎమోషనల్గా ఫీల్ అయిన కథల్ని మనం ఎంపిక చేసుకుంటే రిజల్ట్ ఏమిటో చూసాం. మనం ఎక్కడ తొందరపాటుగా ప్రవర్తించామో మనం చూసాం. మళ్ళీ అదే తప్పు చేయకుండా ఉంటే మంచిదని విష్ణు గారికి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను. రెండవది ఏంటంటే ఈ సినిమా మీకు ఎలాగా దీని తాలూకు విక్టరీలోంచి బయటపడడానికి కొంత టైం పడుతుంది. కన్నప్ప సినిమా బాగుంటుంది. నేను ఆలోచించినట్టుగానే కన్నప్పలో కొన్ని మర్మాలు కూడా దీంట్లో ఉన్నాయనుకుంటాను. అంటే ఫోకస్లో పెట్టినటువంటి అంశాన్ని వీరు ఫోకస్లో పెట్టారేమో అనుకుంటాను. ఇదేంటంటే ఇందులో వచ్చిపోయేటువంటి మంచి పాత్రలు కొన్ని ఉంటాయి. అలాగే భారతంలో కూడా చిన్న కథలు చాలా గొప్పగా రాణించాయన్నమాట. ప్రయాగ్ రామకృష్ణ గారు రాశారు. అలాగే కన్నప్ప జీవితాన్ని చూసినప్పుడు కూడా కన్నప్ప జీవితంలో మధ్య ఉండే క్యారెక్టర్లు, తారసపడే క్యారెక్టర్లు కూడా చాలా పెద్ద క్యారెక్టర్లు, గొప్ప క్యారెక్టర్లు ఉన్నాయి. అవేవి వీరు వదలకుండా తీశారనుకుంటాను నేను. తర్వాత ఏంటంటే కన్నప్ప అని పెట్టిన తర్వాత ఆయన లైఫ్ టైం కొంత ఆ స్పాన్ ఎక్కువగానే ఉండాలి. ఏదో కథకి సంబంధించినటువంటి భార్యాభర్త భక్తి పోకడ అనాస్తికుడి నుంచి ఆస్తికుడిగా మారడం మాత్రమే మనకి భక్తి కన్నప్పలో చూపించారు. అలా కాకుండా దీనికి సంథింగ్ యాడ్ ఏదో అవుతుందని నేను అనుకుంటున్నాను. కనుక ఇవన్నీ కూడా డెఫినెట్గా విష్ణు తాలూకు ప్రోడక్ట్గానే పేరు తీసుకొస్తాయి. విష్ణువు మంచి పేరే దక్కుతుంది. విష్ణు ఈ సినిమా ఇచ్చినటువంటి విజయం పురస్కరించుకొని విష్ణు కెరియర్ ఉంటుంది. ఆ విజయాన్ని పురస్కరించుకొని కంప్లీట్గా తన ఫ్యూచర్లో ఉండేటువంటి సినిమా తాలూకు కథల్ని మార్చుకుంటూ కష్టపడుతూ ముందుకు సాగిపోయినట్టయితే విష్ణు కుడ్ బి ఏ గుడ్ యాక్టర్ ఇన్ ఫ్యూచర్ లైక్ హిజ్ ఫాదర్. ఇది నా మనస్ఫూర్తిగా చెప్తున్నమాట. ఒకవేళ మోహన్ బాబు గారు విన్నప్పుడు కూడా ఇది ఆయనకు కూడా మనసుకు నచ్చుతుందని అనుకుంటాను అన్నమాట. ఎందుకంటే ఆయన దగ్గర చాలామంది ఉండేవారండి. ఆ టైంలో కథల విషయంలో ఎంపిక చేయడం కానీ చాలా గొప్పగా మంచి అద్భుతమైన బ్యానర్ అయింది కదా. పెద్ద బ్యానర్లతో సరి సమానంగా అంటే ఒక టాలీవుడ్ ఏలినటువంటి ఆ బ్యానర్ అంత మంచి బ్యానర్. ఏదో 4 సినిమాలు పోయినంత మాత్రంలో మనం దాన్ని తక్కువగా చూడకూడదని నా కోరిక.
డెఫినెట్గా ఈ సినిమా విష్ణుకి ఒక మంచి పేరు ప్రతిష్ట తీసుకొస్తుందని కోరుకుందాం. థ్యాంక్ యూ.